రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడు విజయ్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. షాద్నగర్ కమ్యూనిటీ హాల్లో విజయ్ డెడ్ బాడీని ఉంచారు. సైబరాబాద్ సిపి సందర్శించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. మండలం పెద్ద షాపూర్కి సంబంధించిన హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి నిన్న ఈ పెట్రోలింగ్ వాహనంకి సంబంధించిన పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చిన లారీ అతివేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఈ పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ సిచ్యువేషన్ కూడా క్రిటికల్గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి సమయంలో ఈ పెట్రోలింగ్ సంబంధించిన శంషాబాద్ పోలీసులు వాళ్ళకి ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరగడం, ఆ యాక్సిడెంట్కి సంబంధించి సమాచారం అందడంతో ఆ పెట్రోలింగ్ పోలీసులు ఇక్కడికి రావడం, దానికి సంబంధించిన యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించి క్లియర్ చేస్తున్న సమయంలో అతివేగంగా వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన ఈ లారీ వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే విజయ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ మృతి చెందడం, అదేవిధంగా ముగ్గురు తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మృతి చెందిన విజయ్ కుమార్ని ప్రస్తుతం అయితే పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ముగ్గురికి సంబంధించి ఇటు గచ్చిబౌలిలోని యశోద హాస్పిటల్కి అయితే చికిత్స నిమిత్తం అయితే తీసుకొని వెళ్ళిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన జరిగిన వెంటనే ఎవరైతే ఢీకొన్నారో, ఎవరైతే లారీ వ్యక్తి ఉన్నారో అతన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ హైవేకి సంబంధించి ఇది బెంగళూరు హైవే. సో ఇక్కడ ఎక్కువగా ఇటు శంషాబాద్ పోలీసులు హైవేకి సంబంధించిన పెట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్లేస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి వీళ్ళు పెట్రోలింగ్ అయితే చేస్తూ ఉంటారు. అదే తరుణంలో ఈరోజు అంటే నిన్న రాత్రి సమయంలో, మధ్యరాత్రి సమయంలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరగడము, ఆ యాక్సిడెంట్ని పరిశీలించేందుకు, వాటిని క్లియర్ చేసేందుకు వచ్చిన ట్రాఫిక్ ఈ పెట్రోలింగ్ సంబంధించిన పోలీసులు రావడం, వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేసే సమయంలో, అంటే వాటిని క్లియర్ చేస్తున్న సమయంలో అతివేగంగా లారీ హై స్పీడ్ తోటి వెనకాల నుంచి వచ్చి గుద్దడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం స్పాట్ వద్ద చూడొచ్చు విజువల్స్లో. ఎక్కడికక్కడ ఈ లారీ ఎంత వేగంగా వస్తే, ఇంత స్పీడ్లో వస్తే ఈ ఘటన చోటు చేసుకుందో మనం చూడొచ్చు. దీన్ని బట్టే, ఈ విజువల్స్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రమాదం జరిగిందో. ఈ పోలీసులకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బెల్ట్లు, షూలు కూడా ఈ ప్రమాదంలో విడిపోయిన సిచ్యువేషన్ అయితే, వదిలిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా ట్రాఫిక్ అంటే ఈ వెహికల్కి సంబంధించిన, పెట్రోల్కి సంబంధించిన వాహనం మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి. మొత్తం లారీ కూడా హైవేకి సంబంధించి ఆనుకొని ఉన్న ఏవైతే ఈ ప్రొటెక్టర్లు ఉన్నాయో, ప్రొటెక్టర్ లైన్లను కూడా మొత్తం గుద్దేసి మరీ లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గుద్దిన వాహనానికి సంబంధించి, అదేవిధంగా ఈ పెట్రోలింగ్ వాహనానికి సంబంధించి ప్రస్తుతం అయితే పెట్రోలింగ్ వాహనాన్ని పోలీసులు అయితే క్లియర్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ లారీకి సంబంధించి మాత్రం ప్రజెంట్ ఇక్కడే ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. ఇంత వేగంగా రావడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా ఈ వేగానికి సంబంధించి ఈ పెట్రోలింగ్ అనేది వాహనదారులకు సంబంధించి పెట్రోలింగ్ పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో ఇంత వేగంగా వచ్చి ఈ ఇన్సిడెంట్ జరగడం, ఇంత వేగంగా వచ్చి ఇంత దారుణంగా యాక్సిడెంట్ చేయడంతో ఈ దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇంత విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రజెంట్ మృతదేహాన్ని అయితే ఉస్మానియా హాస్పిటల్కి అయితే పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదేవిధంగా ముగ్గురు వ్యక్తులు ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో ఆ కానిస్టేబుల్కి సంబంధించి కూడా సిచ్యువేషన్ ఒకరికైతే క్రిటికల్గా ఉందని, వాళ్ళ సిచ్యువేషన్ కూడా క్రిటికల్గా ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో వాళ్ళకి సంబంధించి మెరుగైన చికిత్స అందించేందుకు ఈ గచ్చిబౌలిలోని యశోద హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఢీకొట్టిన వాహనదారికి సంబంధించి, లారీ వ్యక్తికి సంబంధించి డ్రైవర్కి అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని కేసును అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజయ్తో అనిల్, V6 న్యూస్, శంషాబాద్ నుంచి.